గోదావరి జిల్లాలో పాస్టర్ ఇంట్లో కోట్ల క్యాష్ లభ్యమైంది. నర్సాపురం మండలం లక్ష్మణేశ్వరంలో పాస్టర్ గంటా జాన్ బాబురావు ఆయన ఇంట్లో పోలీసులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో లెక్కల్లో లేని 2,27,94,000 రూపాయల నగదును సీజ్ చేశారు. హైదరాబాద్ నుంచి అన్అఫీషియల్గా ఇటు నగదును తరలిస్తున్నారు అన్న సమాచారంతో పోలీసులు రైడ్ చేశారు. పాస్టర్ కుటుంబ సభ్యులపైన కేసు నమోదు చేసి నగదును ఐటీ శాఖకు అప్పజెప్పనున్నారు ఆ పోలీసులు. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. ఇటు పోలీసులు తనిఖీ పక్కా సమాచారంతోనే తనిఖీలను చేశారు. అలాగే ఆ క్యాష్ని కౌంట్ చేస్తున్న ఆ కౌంటింగ్ మెషిన్స్ని ఆ ఇంట్లో రైడ్కి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. 2,27,00,000 రూపాయలు. ఇంత నగదు ఎక్కడి నుంచి వచ్చింది? హవాలా ఏమైనా నడుపుతున్నారా? దీనికి సంబంధించి పక్కా సమాచారంతోనే పోలీసులు రైడ్ చేసినట్టు తెలుస్తుంది. ఆ సూట్ కేసులో మనం చూడొచ్చు కట్టలు కట్టలుగా ఆ డబ్బులని మరి ఎక్కడి నుంచి ఎక్కడికి రవాణా చేస్తున్నారు, ఎందుకు రవాణా చేస్తున్నారు, ఆ వ్యక్తికి సంబంధించి అలాగే ఆ ఫ్యామిలీకి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. అతనే కనిపిస్తున్న వ్యక్తియే గంటా జాన్ బాబురావు. ఒక పాస్టర్గా తను పనిచేస్తున్నాడు. మరి ఇంత డబ్బు ఆయన ఎలా సేకరించగలిగాడు? దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి మనోజ్ అందుబాటులో ఉన్నారు. మనోజ్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనోజ్, చెప్పండి, ఒక పాస్టర్కి మరి ఇంత నగదు ఎలా లభ్యమైంది, ఎలా సేకరించాడు, దాంతో ఏం చేద్దామని ప్రయత్నం చేస్తున్నాడు? పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం లక్ష్మణేశ్వరం గ్రామంలో గంటా జాన్ బాబురావు పాస్టర్ గా పనిచేస్తూ ఉంటారు. అయితే దీనికి సంబంధించి తన అల్లుడు ఎవరైతే సామ్సన్ ఉన్నారో, సామ్సన్ నిన్న సాయంత్రం హైదరాబాద్ నుంచి 50 లక్షల రూపాయలతో తన ఎవరైతే మామగారు ఉన్నారో తన గంటా జాన్ బాబురావు ఇంటికి వచ్చారు. అయితే ఈ 50 లక్షలకు సంబంధించి పక్కా సమాచారంతో ఈ 50 లక్షలకు సంబంధించి పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ 50 లక్షల కోసం పోలీసులు ఆ గ్రామానికి చేరుకుని ఇంట్లో వారిని సంప్రదించి మీ ఇంట్లో సెర్చ్ ఆపరేషన్ చేయాలంటే వారు కూడా ఒప్పుకున్నారు. అయితే సెర్చ్ ఆపరేషన్ చేసిన అనంతరం ఎవరైతే గంటా జాన్ బాబురావు పాస్టర్ ఉన్నాడో తన అల్లుడు సామ్సన్ తీసుకొచ్చిన 50 లక్షల రూపాయలు కూడా ఒక సూట్ కేసులో ఉన్నాయి. అయితే ఈ 50 లక్షల రూపాయలకు సంబంధించి ఇవి ఎక్కడివి, దేనికోసం 50 లక్షల రూపాయలు హైదరాబాద్ నుంచి ఇక్కడ తీసుకొచ్చారని పోలీసులు జాన్ బాబురావు అల్లుడు సామ్సన్ ను ప్రశ్నించగా సామ్సన్ కూడా పొంతన లేని సమాధానాలు చెప్తున్నారు. అయితే మరింత నగదు ఉంటుందన్న సమాచారంతో ఇంట్లో మరికొంత సెర్చ్ చేయగా పలు సూట్ కేసులలో భారీగా డబ్బు అనేది పోలీసులకు దొరికింది. దీనంతా కూడా స్వాధీనం చేసుకున్నారు. పెద్ద ఎత్తున డబ్బు జరగడంతో ఈ అమౌంట్ కి సంబంధించి కౌంటింగ్ మిషన్ కూడా తీసుకొచ్చారు. అనంతరం కౌంటింగ్ చేసిన తర్వాత దాదాపు 2,20,94,000 రూపాయలు మొత్తం పోలీసులు అయితే గుర్తించారు. దీనికి సంబంధించి అసలు ఈ డబ్బు మీకు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది, అసలు ఈ డబ్బు ఎంత డబ్బు మీకు ఎక్కడిదని పోలీసులు పాస్టర్ జాన్ బాబురావుని అడిగారు. అంతేకాకుండా అల్లుడు సామ్సన్ అడిగారు. అంతేకాకుండా ఇంట్లో ఉన్న వారిని కూడా అడిగారు. అయితే ఎవరో కూడా పొంతం లేని సమాధానం చెప్పడంతో పోలీసులకు పూర్తిగా అనుమానం వచ్చింది. అసలు ₹1 కూడా వారు సమాధానం చెప్పలేదు. అంతేకాకుండా ఎవరైతే గంటా జాన్ బాబురావు ఉన్నారో పాస్టర్ సంబంధించి తన అల్లుడు తీసుకొచ్చిన 50 లక్షల రూపాయలకు కూడా తన అల్లుడు సామ్సన్ పోలీసులకు సమాధానం చెప్పలేదు. అయితే ఇంట్లో వారందరూ కూడా పొంతం లేదని సమాధానాలు చెప్పడం ఒక్కసారిగా ఈ 2,20,00,000 రూపాయలు దొరకడం, దానికి ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దీనిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. దీనికి సంబంధించి అసలు ఎవరి ప్రమేయం ఉంది, నిజంగా పోలీసులకు ఈ 54 లక్షల రూపాయలు సామ్సన్ తన ఇంటికి మామగారి ఇంటికి తీసుకొస్తున్నాడని పక్కా సమాచారం ఉంది కాబట్టి అసలు పోలీసులు దీనిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారనే వేచి చూడాల్సిన అవసరం ఉంది. అసలు జాన్ బాబురావుకి సంబంధించిన నగదా, లేకపోతే జాన్ బాబురావు అల్లుడు సామ్సన్ కి సంబంధించిన నగదు ఇది ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఇది ఏమైనా హవాలా డబ్బా, లేకపోతే ఇతరత్ర కార్యకలాపాలకు సంబంధించిన డబ్బు ఇది ఏమన్నా, లేకపోతే అసలు డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే దానిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే పోలీసులు దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐటీ శాఖకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఐటీ శాఖ వాళ్ళు రానున్నారు. ఐటీ శాఖ వచ్చిన తర్వాత మిగిలిన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే గ్రామంలో ఏదైతే లక్ష్మణేశ్వరం గ్రామంలో వారి నివాసం వద్ద పోలీసులు సెక్యూరిటీగా పెట్టారు. వారు మాత్రం ఇళ్లలోనే ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఎంత భారీ మొత్తంలో నగదు రావడానికి గల కారణం ఇప్పటికీ తెలియలేదు. వారు పోలీసులు ఎన్నిసార్లు వారి కుటుంబ సభ్యులను అడిగినప్పటికీ కూడా మాకు తెలియదు అనే మాట అంటున్నారు తప్ప దీనికి సంబంధించిన డబ్బు సరైన పత్రాలు చూపించకపోవడం, సరైన ఆధారాలు చూపించకపోవడం పోలీసులకి అయితే అనుమానం వచ్చింది. నిజంగానే ఈ డబ్బుకు సంబంధించి కనుక సరైన పత్రాలు ఉంటే వారు చెప్పేవారు. కాబట్టి సరైన పత్రాలు కూడా లేవు. పోలీసులు అడుగుతున్న సమయంలో మనం విజువల్స్ లో చూడొచ్చు. పోలీసులు అడుగుతున్న సమయంలో, ప్రశ్నిస్తున్న సమయంలో వారి మొహంలో కూడా కాస్త భయాందోళన కలిగిన మొహంగా కనిపిస్తుంది. కాబట్టి అసలు ఈ డబ్బు అనేది కాస్త
ఇల్లీగల్ గా వచ్చిన డబ్బా లేకపోతే హవాలాకు సంబంధించిందా మరి ఏ ఇతర కార్యకలాపాలకు సంబంధించినదని మాత్రం పోలీసులు ఐటీ శాఖ వారు దీనిపై దృష్టి సాధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లాగుతారనేది మాత్రం చూడాలి. పక్కాగా జాన్ బాబురావు సంబంధించి అల్లుడు 50 లక్షల రూపాయలను తీసుకొస్తున్నాడని పోలీసులకు పక్కా సమాచారం ఉంది కాబట్టి ఈ మొత్తం కూడా కుపీలాగితే మరింత సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఇంట్లో వారందరూ కూడా ఎటువంటి కరెక్ట్ సమాధానం చెప్పలేదు, పొంతలేని సమాధానం చెప్పడంతో ప్రస్తుతం ఇది కాస్త నర్సాపురంతో పాటు ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే దీనికి సంబంధించి పోలీసులు ఎటువంటి కీలకమైన ఆధారాలు సేకరిస్తారనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది. రైట్ మనోజ్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద మన విజువల్స్లో చూడొచ్చు ఆ పోలీసు వాహనంలో ఒక 3 ఇట్లా సూట్ కేసులు, ట్రాలీస్ అని చెప్పొచ్చు. ఆ ట్రాలీస్ భారీగా కొంత వజనుతో కూడా ఉన్నాయి, అంత వెయిట్తో ఉన్నాయి. వాటిని పోలీసులు తీసుకెళ్లి ఆ వెహికల్లో పెడుతున్న విజువల్స్ని మనం చూస్తున్నాం. మరి జాన్ బాబురావు ఎవరికైనా బినామీగా పనిచేస్తున్నాడా, లేకపోతే ఆ డబ్బుతోని మత మార్పిడిలు ఏమైనా చేసే ప్రయత్నంతో ఉన్నాడా? మొత్తానికైతే ఆ డబ్బు ఎక్కడిది, ఎలా వచ్చింది అంటూ పోలీసులు వేసిన ప్రశ్నలకి ఇటు ఫ్యామిలీ అంతా కంగు తినింది. ఎవరు దానిపైన పెదవి విప్పట్లేదు, ఎలాంటి సమాధానం కూడా ఇవ్వట్లేదు. ఆ డబ్బుకు మీకు ఏంటి సంబంధం, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? సాధారణంగా ఇంత మోతాదులో డబ్బుని సరఫరా చేయడం అనేది అది ఒక హవాలా కింద దాన్ని చూస్తారు. అలాగే ఐటీకి సంబంధించిన అధికారులు, ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన అధికారులు కూడా ఖచ్చితంగా ఈ డబ్బు ఎలా వచ్చిందని ట్రేస్ చేసే పనిలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద పక్కా ఇన్ఫర్మేషన్తోనే ఇటు జాన్ బాబురావు ఇంట్లో దాడులు చేశారు. 2 కోట్లకు సంబంధించి 2 కోట్ల పైచిలుకు డబ్బు ఒక్కసారి ఇట్లా రెడ్ హ్యాండెడ్గా అంత మోతాదులో క్యాష్ దొరకడంతో పోలీసులు కూడా షాక్ అయ్యారు. సో మొత్తం మీద దానికి సంబంధించిన విజువల్స్ని చూస్తున్నాం. ఆ ఇంట్లోంచి ఆ డబ్బుని తీసుకెళ్తున్న విజువల్స్ని ఆ సమయంలో పోలీసులు రైడ్ చేసిన సమయంలో ఇటు జాన్ బాబురావు కానీ తన ఫ్యామిలీ మెంబర్స్, తన అల్లుడు కానీ ఎలాంటి మాట కూడా మాట్లాడలేదు. అలాగే భయభ్రాంతులకు గురైనట్టు ఇంత డబ్బు దొరికిందని బాధపడ్డారా, లేక ఎవరి గుట్టైనా విప్పబోతున్నామని భయపడుతున్నారా, ఎవరికైనా బినామీగా వర్క్ చేస్తున్నారా అని మీరు భావిస్తున్నారా? పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలానికి సంబంధించిన ఘటన అని చెప్పొచ్చు. ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులు ఎవరైనా ఆర్టీవీలో ఈ వీడియోను చూస్తే కనుక మీకు దానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉందా కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. జాన్ బాబురావు ఎలాంటి వ్యక్తి? అతను మత మార్పిడికి ఏమైనా పాల్పడేవాడా, లేకపోతే ఎవరైనా స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులతోనే సన్నిహితంగా ఉండేవాడా? వాళ్ళకేమైనా ఒక బినామీగా పనిచేస్తున్నాడని మీరు భావిస్తున్నారా? దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. విజువల్స్లో మనం చూడొచ్చు ఇటు పోలీసుల అధికారులు అక్కడికి చేరుకొని పక్కా ఇన్ఫర్మేషన్తోనే చేరుకొని ఈ రైడ్స్ని నిర్వహించారు. దాని తర్వాత కౌంటింగ్ మెషిన్స్ని కూడా తీసుకెళ్ళి ఆ డబ్బుని లెక్కించడానికి కూడా కొంత సమయం పట్టింది, కొన్ని గంటల సమయం పట్టింది. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. ఇటు కౌంటింగ్ మెషిన్స్లో ఆ డబ్బుని లెక్కించిన ఆ విజువల్స్ని చూస్తున్నాం. అలాగే బ్యాగుల్లో కట్టల కొద్దీ ఉన్న ఆ డబ్బులను కూడా చూస్తున్నాం. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇవాళ మార్నింగ్ సమ్వేర్ అరౌండ్ 12 o'clock ఆ టైంకి ఒక సమాచారం వచ్చింది. దాని నిమిత్తం మేము మా డిఎస్పీ గారు నోటీసులో నెట్టి, సీనియర్ ఆఫీసర్స్ నోటీసులో పెట్టి సర్చ్ ప్రొసీడింగ్స్ తీసుకుని ఇక పీచ్పాలలో ఓఎన్జీసీ ఓల్డ్ సైట్ దగ్గర ఒక హౌస్ అన్నారండి, 3 story బిల్డింగ్. ఆ బిల్డింగ్కి వెళ్ళి వాళ్ళతో అడిగి వాళ్ళు హౌస్ సర్చ్ చేసాము. హౌస్ సర్చ్ చేస్తే మాకు 2,27,94,000 క్యాష్ దొరికింది. ఆ క్యాష్ ఎలా వచ్చింది మీకు అంటే ఇంట్లో వాళ్ళు ఒకరు కూడా ఏ రకమైన సమాధానం వెళ్ళబోతున్నారు, అసలు ఇంత అమౌంట్ ఉంది మా ఇంట్లో కూడా అని చెప్పలేకపోతున్నారు. వాళ్ళు క్యాష్ యూజ్ చేసాము. దాని మీద ఒక 102 CRPC కింద ఎఫ్ఐఆర్ తీసుకుంటాం. గంటా జాన్ బాబు అండి, ఫాస్ట్గా చేస్తారంట. వాళ్ళ మిస్సెస్ ఏమో గంటా ఝాన్సీ రాణి. వాళ్ళు చెప్పడం ఏంటంటే వాళ్ళు పూర్తిగా చెప్పట్లేదు కానీ అమౌంట్ ఇస్ బీయింగ్ సెంట్ బై డాటర్ బై గంటా జ్యోత్స్న అన్న అమ్మాయి, వాళ్ళ డాటర్ హైదరాబాద్లో ఉంటుంది. అనేది బిజినెస్ చేస్తానంటుంది. వాళ్ళ అల్లుడు పొద్దున్న 50 lakhs క్యాష్ తీసుకొచ్చారు. మాకు అది మెసేజ్ వచ్చింది, ఆ మెసేజ్ వచ్చింది, ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని నిమిత్తం 50 lakhs క్యాష్ తెచ్చాడు. అట్ ద సేమ్ టైం ఇంట్లో కూడా ఇంకా అమౌంట్ ఉండొచ్చు అని ఒక ఇన్ఫర్మేషన్ వస్తే దాని మీద మేము వెళ్ళాం. ఇంట్లో కూడా ఫర్దర్ క్యాష్ దొరికిందండి. అస్సలు ఏమీ చెప్పట్లేదండి, ఏమీ చెప్పలేకపోతున్నారు. సుమారు ఎగ్జాక్ట్లీ చెప్పారు 2,27,000 మేము దీన్ని 102 CRPC కింద ఎఫ్ఐఆర్ చేసుకుని ఐటీ డిపార్ట్మెంట్ చెప్తా ఉండే, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చెప్తాం. వాళ్ళ మీద యాక్షన్ వాళ్ళు తీసుకుంటారు. మనీ